అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మనసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రిపురం మహః. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. శివశర్మ ప్రయాణిస్తున్నటువంటి విమానం సూర్యలోకానికి చేరుకున్నది. సూర్యలోకంలో ఉన్నటువంటి విశేషాలు పుణ్యశీల సుశీలురు శివశర్మకు చెప్తూ ఉన్నారు. ఈయన ఆ కనబడినటువంటి ఆదిత్యుడి గురించి అడిగినప్పుడు ఆయన కశ్యపుడికి అదితి కశ్యపుడికి ఏ రకంగా కొడుకుగా పుట్టాడో చెప్పారు. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఆయన సప్త అశ్వ సమారూఢం, ఆరూఢుడు అంటే ఎక్కినటువంటి వాడు. ఎన్ని 7 గుర్రాలు, 7 రంగుల్లో ఉంటాయిట. ఆయన సాక్షాత్తు ప్రచండు. ప్రచండము అంటే చాలా కాంతివంతము, వేడి అన్నమాట. అటువంటి అకశ్యపాత్మజం, కశ్యపుడికి పుట్టినటువంటి కొడుకు. ఒకే ఒక చక్రం ఉంటుంది ఆయన రథానికి. అటువంటి సూర్యనారాయణమూర్తి ఆయన సాక్షాత్తు దినకరుడు, దివాకరుడు, ప్రభాకరుడు, సూర్య భగవానుడు. ఆయన రథానికి ఒకే చక్రం ఉంటుంది. 7 దివ్యమైనటువంటి అశ్వములు పూంచబడి ఉంటుంది. శ్రీనాథుడు రాస్తాడు, ఏక చక్రంబును సప్త సప్తియు అనూరు సారథికంబును అంటారు. ఆయన రథానికి సారథి అనూరుడు. ఈ అనూరుడు ఎవరు? వినతకి పుట్టినటువంటి కొడుకు. గరుత్మంతుడి కంటే ముందు వినతకి పుట్టినటువంటి వాడు, గరుత్మంతుడికి అన్నగారు. అటువంటి రథం మీద ఆ అనూరుడు సారథ్యం వహిస్తున్నటువంటి ఆ రథం మీద ఉన్నటువంటి సూర్యనారాయణ భగవానుడికి విష్ణుదూతలు నమస్కరించారు. శివశర్మ కూడా భక్తితో నమస్కరించాడు. శివశర్మ విష్ణుదూతలను అడిగారు, అయ్యలారా, ఈ సూర్యలోక విశేషాలని దయతో ఇంకాస్త వివరించండి అని అడిగాడు. అడిగితే వాళ్ళు చెప్పడం ప్రారంభించారు. వినవయ్యా శివశర్మ, ఈ సూర్యలోకం 9 యోజనముల విస్తీర్ణం కలిగి ఉంటుంది. సూర్యుడు సర్వభూతములకు నియంత పరమకారణం. ఆయన తన రథం ఎక్కి నిరంతరం సంచారం చేస్తూ ఉంటాడు. ఆయన సంచారమే లేకపోతే పగలు రాత్రి, ఋతువులు, ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం ఇవేవీ ఏర్పడవు. సూర్యోదయం కాకపోతే చెట్లకు వాటి ఆకుల ద్వారా కిరణజన్య సంయోగ క్రియ జరగదు. మనకు తిండి గింజలు, కాయలు, పళ్ళు, పువ్వులు, ఆకులు ఇవేవీ దొరకవు. అందుకనే సూర్యుడిని మన కళ్ళకు కనిపిస్తూ ఉంటాడు కాబట్టి ప్రత్యక్ష దైవం అంటారు. అష్టాదశ విద్యలలో మీమాంస గొప్పది, దానికన్నా తర్కం గొప్పది, తర్కం కంటే పురాణం గొప్పది, వీటన్నింటికన్నా ధర్మశాస్త్రం గొప్పది, దానికన్నా వేదం గొప్పది, వేదం కన్నా ఉపనిషత్తులు గొప్పవి, అలాంటి ఉపనిషత్తుల కన్నా కూడా గాయత్రీ మంత్రం గొప్పదయ్యా. సంధ్యావందనం చేసేటప్పుడు సూర్యభగవానుడికి పొద్దున్న సాయంత్రం గాయత్రితో చేస్తూ ఉంటాం. గాయత్రి విష్ణుండు, గాయత్రి శంభుండు, గాయత్రి పరమేష్ఠి కర్మనిష్ఠ, గాయత్రి విధి విష్ణు కమల సంభవమూర్తి అయిన మార్తాండు మౌనివర్య. గాయత్రి జపించి గాయత్రి కొనియాడి కాంచు విప్రుండు ముక్తి కవిత పుణ్య
గాయత్రి సేవించు కాలంబు కాలంబు మంత్రతంత్రంబులు నిర్మల వివేక అనఘ సావిత్రి అనగ గాయత్రి అనగా విశ్వజనయిత్రియన చతుర్వేద మాత అన పరాపర బ్రహ్మద్వయంబనంగా మహాదేవికి సమాహ్వయాంతరములు. గాయత్రీ మంత్రం కంటే అధికమైనటువంటి మంత్రం ఇంకేదన్నా ఉన్నదా అని అడిగారట. గాయత్రీ మంత్రం కన్నా ఈ 3 లోకాలలో కూడా గాయత్రీ మంత్రం కంటే అధికమైనటువంటి మంత్రం లేదు. గాయత్రి వేదజనని, తన మంత్రాన్ని ఉపాసించేటటువంటి వారిని రక్షిస్తుంది గాయత్రి. గాయత్రి అనేటటువంటి మంత్రం సూర్యుని గురించి చెప్పేటటువంటి వాక్యం. గాయత్రీ మంత్రం అనుష్ఠానం చేస్తూ బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేసి మహారాజుగా ఉండేటటువంటి విశ్వామిత్రుడు తర్వాత కాలంలో రాజర్షి అయ్యాడు, ఋషి అయ్యాడు, ఆఖరికి బ్రహ్మర్షి విశ్వామిత్రుడు అయ్యాడు. ఈ జగత్తులో సులభంగా సంధ్యావందనం చేసేటటువంటి ప్రక్రియని అందజేశాడు. అందుకని శ్రీనాథుడు ఆ పద్యంలో గాయత్రి అంటే విష్ణువు, గాయత్రి అంటే శివుడు, గాయత్రి అంటే బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మగారు, గాయత్రి బ్రహ్మ ఇలాగా 3 రూపాలు కూడా గాయత్రి మంత్రంలో ఉంటాయి. అన్ని తేజస్సులు కూడా సూర్యుడిలో ఉంటాయి. ఆయనే కాలుడు, ఆయనే కాలస్వరూపుడు. ఇది సూర్యుడికి గాయత్రీ మంత్రానికి ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి సంబంధం. నా గాయత్రీ సమో మంత్రో నా కాశీ సదృశీపురి నా విశ్వేశ సమన్లింగం సత్యం సత్యం పునః పునః అంటారు. నా గాయత్రీ సమో మంత్రో, గాయత్రీ మంత్రంతో సమానమైనటువంటి మంత్రము లేదు. నా కాశీ సదృశీపురి, కాశీ మహాపట్టణంతో, కాశీపురంతో సమానమైనటువంటి పట్టణం ఇంకేదన్నా ఉన్నదా అంటే ఇంకేదీ లేదు. నా విశ్వేశ సమన్లింగం, ఈ అనంతకోటి భువనాలలో, అనంతకోటి బ్రహ్మాండాలలో ఎన్నో లింగములు ఉండి ఉండవచ్చుగాక, కానీ కాశీలో ఉన్నటువంటి విశ్వనాథుడి యొక్క లింగంతో సరిసమానమైనటువంటి శివలింగం ఇంకొకటి లేదు. ఇది ముమ్మాటికి సత్యం సత్యం పునః సత్యం. సూర్యనారాయణమూర్తికి ఓం హంసాయ నమః, ఓం భానవే నమః, ఇలా 72 పేర్లు ఉన్నాయి. 72 ఆయన కూడా అనంతకోటి నామధేయుడే. ఆ నామాలన్నిటికీ కూడా ఓంకార ప్రణవపూర్వకంగా ఉచ్చరిస్తూ నమస్కరిస్తే సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది. 2 చేతులతో ఎర్రగా తోమినటువంటి రాగి చెంబు నిండా నిర్మలమైనటువంటి నీటిని నింపి భూమి మీద మోకాళ్లపై కూర్చుని ఎర్ర గన్నేరు పువ్వులు, ఎర్ర చందనం, గరికలు, అక్షతలు ఆ రాగి చెంబులో వేసి ఆ చెంబును తన నొసటి దగ్గర పెట్టుకుని ఈ 72 నామాలు ఉచ్చరిస్తూ సూర్యుడికి అర్ఘ్యాన్నిస్తే వాళ్ళకి ఎప్పటికీ కూడా దరిద్రం ప్రాప్తించదటండి. వ్యాధులు నశిస్తాయిట. మరణానంతం సూర్యలోకానికి చేరి సర్వ సుఖాలు అనుభవిస్తారు అని విష్ణుదూతలు చెప్తున్నారు. సరే, ఇక్కడ వారణాసికి వచ్చి ఆయన ఆదిత్యేశ్వర లింగము అని ఒక లింగాన్ని ప్రతిష్ఠించారు. ఆ లింగాన్ని ప్రతిష్ఠించగానే, ఆయన భక్తితో ఆరాధన చెయ్యగానే పరమశివుడు ప్రత్యక్షమై, నాయనా, నిన్ను నా కుడి కన్నుగా మార్చుకుంటున్నాను. నువ్వు ఆకాశంలో సూర్యుడు అనేటటువంటి పేరుతో మండలాకారంలో ఉంటావు. మేరు పర్వతానికి నువ్వు ప్రదక్షిణ సవ్య దిశలో ప్రదక్షిణ చేస్తావు. నీ చుట్టూరా కూడా భూమి తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దానివల్ల భూమిలో పగలు, రాత్రి ఇవన్నీ ఏర్పడతాయి. ఋతువులు ఏర్పడతాయి. ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం ఇవన్నీ ఏర్పడతాయి. నువ్వు నవగ్రహాలలో రాజుగా, గ్రహరాజుగా వెలుగొందుతావు. ప్రాణదాతవి నువ్వు సకల శుభాలు కలిగిస్తావు అని సూర్యుడిని శివుడు గ్రహరాజుగా చేశాడు. ఇక్కడ నుంచి నువ్వు ఈ కాశీలో ప్రతిష్ఠించినటువంటి లింగం ఆదిత్యేశ్వర లింగము అని ప్రసిద్ధి చెందుతుంది అని
ఆ శివుడు అనేకమైనటువంటి వరాలను సూర్యభగవానుడికి ఇచ్చాడు అని ఆ విష్ణుదూతలు వాళ్ళు పుణ్యశీలుడు సుశీలుడు ఈ శివశర్మకి చెప్తూనే ఉన్నారు. ఇంతలో ఆ విమానం ఆ లోకాన్ని విడిచిపెట్టి రివ్వున వెళ్ళిపోయింది అనేటటువంటి ఈ ఘట్టం దగ్గర ఈరోజు కథాభాగాన్ని ముగించుకుందాం. శ్రీకాశీ విశ్వనాథ భగవానికి జై. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.